మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటివరకు కూడా దేవుడు మనల్ని ఎంతగా క్షేమం కాపాడినారు, మరి ఉదయ కాలాన్ని ఇచ్చారు. ఈరోజు వాక్యమును మనం ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య అంశము స్వల్ప విషయంలో నమ్మకత్వాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 19 నుండి 21 వచనాల వరకు మనం చదువుకుందాం. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందురనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నేను వెంబడించదనని చెప్పి అతన్ని సెలవడగా అతడు, పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. అందుకు అతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తి నొగాల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయుచుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఏలియా ఎలీషాను పిలుస్తూ ఉన్నాడు దేవుని పరిచర్యకు. మరి తన దగ్గర ఉన్నటువంటి దుప్పటి ఎలీషా మీద వేసినప్పుడు తన ఆకర్షితుడై పరిచర్య కొరకు ఏలియా వెంబడి వెళ్తానని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఏలియా వెంబడి ఎలీషా వెళ్ళాడు. అతనికి ఉపచారం చేయుచు ఉండటం మనం చూస్తా ఉన్నాం. ఈ లోకంలో ప్రభు పరిచర్య విషయంలో నమ్మకత్వాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. తన దగ్గర ఉన్నదంతా కూడా సమర్పించేశాడు, వదిలిపెట్టేశాడు. ఏలియా వెంబడి వెళ్ళాడు ఎలీషా. ప్రభువారు కూడా శిష్యుల్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు ఆయా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎవరెవరైతే దేవుని చిత్తంలో ఉన్నారో వారిని ఏర్పాటు చేసుకున్నాడు ప్రభువారు. జెబెదయి కుమారులైనటువంటి యోహాను, యాకోబు వారు కూడా చేపలు పడతా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి, మీరు నా వెంబడి రండి, ఇప్పటి వరకు మీరు చేపలు పట్టారు, అయితే మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తానని చెప్పినప్పుడు వారు ప్రభు మాటకు లోబడ్డారు. వారి యొక్క తల్లిదండ్రులను, వారి వృత్తిని విడిచి వెళ్ళిపోయారు, ప్రభువుకు నమ్మకంగా ఉన్నారు. మనం చూస్తాం వారి ఉన్నత స్థితి తరువాత వారిని దేవుడు ఎంతగా బలపరిచాడు, వారి చేత ఎన్ని అద్భుతాలు దేవుడు చేయించాడో మరి మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ లోకంలో ఏర్పాటు చేసుకోవాలంటే మనలో నమ్మకత్వాన్ని చూస్తామన్నాడు. ఎలీషా తనకు అప్పగించబడిన పని ఏదైతే ఉందో అది నమ్మకంగా చేస్తూ ఉన్నప్పుడు దేవుడు పిలుచుకున్నాడు. సోమరులుగా ఉండే వాళ్ళని దేవుడు ఎప్పుడు పిలుచుకోడు, ఏదో ఒక వృత్తిలో కొనసాగాలి. ఉదాహరణగా మనం బైబిల్లో కొంతమందిని గమనించినట్టయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది గొర్రెల కాపరులుగా ఉన్నారు. గొర్రెలుగా కాపరులుగా ఉన్నటువంటి మోషేను దేవుడు పిలుచుకున్నాడు తన జనాంగాన్ని విడిపించడానికి. మోషేను దేవుడు గొప్ప నాయకుడిగా చేశాడు. తర్వాత మనం గమనించినట్లయితే ఆమోసు పశువుల మందను మేపుతూ ఉన్నాడు. ఆమోసును దేవుడు పిలుచుకున్నాడు. ఆమోసు కూడా ప్రభు పరిచర్య చేశాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పని చేయకుండా ఉన్న వారిని దేవుడు పిలవలేదు, ఏదో ఒక వృత్తిలో కొనసాగుతూ నమ్మకంగా ఉన్నప్పుడు పిలిచాడు. అట్లాగే ఈ భూ సంబంధమైన వాటి మీద మన నమ్మకత్వాన్ని ప్రదర్శించినప్పుడు పరసంబంధమైన వాటి మీద దేవుడు మనకు అధికారాన్ని ఇస్తాడు, హక్కును కలుగజేస్తాడు. కాబట్టి ఈ సమయంలో మరి చిన్న చిన్న విషయాల్లో మనం నమ్మకత్వాన్ని ప్రదర్శించాలి. ప్రభువారు చెప్తారు కదా, ఒక మేనా ఇచ్చి ఒక్కొక్కరిని ఒక్కొక్క 10 మేనాలు ఉంటే 10 మందిని పిలిచి ఒక్కొక్కరు ఒక్కొక్క మేనా ఇచ్చినప్పుడు వారు ఆ మేనాన్ని బట్టి ఒకడు 10, ఇంకొకడు ఒక మేనాన్ని బట్టి 5 అట్లా సంపాదించుకుంటారు. అంటే కొద్దిగలో వారు నమ్మకంగా ఉన్నారు కాబట్టి ఎక్కువ వాటి మీద వారికి అధికారం ఇచ్చినట్లు మనం బైబిల్లో చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూ సంబంధమైనవి ఏవైనా సరే కొన్ని నమ్మకత్వాన్ని మనం ప్రదర్శించాలి ప్రభు ఎదుట. మన సంఘంలో కొన్ని బాధ్యతలు మనకు అప్పగించినప్పుడు ఆ బాధ్యత చిన్నదే కావచ్చు, కానీ దాంట్లో మనం యథార్థంగా ఇది నా పని, దేవుడు నాకు అప్పగించాడని నువ్వు చేస్తున్నప్పుడు దేవుడు ఇంకా పెద్ద పనిని నీకు అప్పగిస్తాడు. కొంచెంలోనే నమ్మకం లేనప్పుడు పెద్ద పని ఏ విధంగా అప్పగించగలడు? కొంతమంది పెద్ద పెద్ద పనులు కావాలని కోరుకుంటారు. ఫస్ట్ బేసిక్ చిన్న వాటిలో నమ్మకంగా ఉంటే పెద్ద పని దేవుడు అప్పగిస్తాడు. కాబట్టి స్వల్ప విషయాల్లో నమ్మకత్వాన్ని ప్రదర్శిద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. తర్వాత మనం చూసినట్టే మరి ఎలీషా 2 పాళ్ళ ఆత్మను ఏలియా దగ్గర నుంచి పొందుకున్నట్లు మనం చూస్తాం. దేవుడు ఇచ్చాడు ఆయనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్నతమైన దేవుని భక్తుడిగా ఉన్నాడు, గొప్ప రోషం కలిగిన భక్తుడిగా ఉన్నాడు ఎలీషా. కాబట్టి మరి ఆ రీతిగా
చనిపోయిన వారిని కూడా లేపినట్లు మనం చూస్తాం ఎలీషా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి భక్తిని దేవుడు వారికి ఇచ్చాడు. ఎందుకంటే లోబడ్డారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏలియా చేతుల మీద నీళ్లు పోయి వాడాయను ఎలీషా. అంటే తగ్గింపు అనేది ఉండాలి మనలో. ఆ తగ్గింపు జీవితం ఉండి పరిచర్య చేస్తా ఉన్నప్పుడు ఆ నమ్మకత్వాన్ని ప్రదర్శించిన దేవుడు గొప్ప వాటి మీద, ఉన్నతమైన వాటి మీద నీకు అధికారాన్ని ఇస్తాడు, వాడుకుంటాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించింది గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, స్వల్ప విషయముల మీద మేము నమ్మకత్వాన్ని ఉండుటకు కృప చూపించండి తండ్రి. మీకు వందనాలు. భూ సంబంధం వాటి మీద మేము నమ్మకత్వంగా ఉన్నప్పుడు పర సంబంధమైన వాటి మీద మాకు అధికారం ఇచ్చే దేవుడు అయినారు. మీకు వందనాలు. మా ప్రియులు బిడ్డలు ఆ రీతిగా ప్రతి వారు కూడా ఫెయిత్ఫుల్ సర్వెంట్స్గా, నమ్మకమైనటువంటి పరిచారకులు ఉండేటట్లు కృప చూపించి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ చేరమానుకును సకల పరిశుద్ధులకి ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొద్ది కాలాన్ని కలుసుకుందాం మనం అందరం. దేవుడు మీ అందరం దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.